సో ఈరోజు నేను సార్కి వద్దని చెప్పాను. యాక్చువల్గా అయితే చెప్పలేనని, కానీ 5 o'clock వచ్చి చెప్దాం అనుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒకవేళ నేను మాట్లాడడంలో ఏమైనా తప్పు ఉన్నా క్షమించండి, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు తెలుగు సరిగా రాదు, సో మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతుంటాను. ఏదైనా అది నేను అనుకున్నది ఏంటనేది చెప్పడమే కానీ ఎవరికి ఫోర్స్ చేయడం కానీ లేకపోతే ఎవరికి ఉద్దేశం ఇచ్చింది అయితే కాదు. సో నేను ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తాను. ఆ సాంగ్ ఎందుకు పాడాను అనేది లాస్ట్కి మళ్ళీ చెప్తాను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతించును, నా ప్రాణమానే నిన్నే స్తుతించును. At the end, I will tell why I sang this song. So, ఈరోజు ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 words. ఫస్ట్ వన్ ఈజ్ జస్టిస్ గురించి డిస్కస్ చేద్దాము, అలాగే గ్రేస్ గురించి డిస్కస్ చేస్తాము. యాక్చువల్గా ఏంటంటే వాట్ వీ షుడ్ సీక్ ఫ్రమ్ గాడ్, వీ షుడ్ ఎయిదర్ వీ షుడ్ సీక్ జస్టిస్ ఫ్రమ్ హిమ్ ఆర్ గ్రేస్ ఫ్రమ్ హిమ్ ఆర్ బోత్. జస్టిస్ అంటే లా, ఆర్డర్, న్యాయం. గ్రేస్ అంటే కృప. సో విచ్ ఈస్ నథింగ్ బట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ యాక్చువల్లీ గ్రేస్ అనేది. సో మనం జస్టిస్ కోరుకోవాలా, లేకపోతే గ్రేస్ కోరుకోవాలా, లేకపోతే బోత్ కోరుకోవాలా అనేది ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ గురించి మాట్లాడడానికి ముందు బైబిల్లో Psalms 89:14 Psalms 89:14 ప్రామిస్ ఒకసారి చదివితే, రైటియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ థ్రోన్. ఓన్లీ ఫస్ట్ లైన్ చదవండి తెలుగులో. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. సో మనకి తెలుసు బైబిల్లో Psalms 89:14 ఏంటంటే రైటియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ థ్రోన్. అంటే గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ ఆఫ్ జస్టిస్. అండ్ అసలు గాడ్ ఆఫ్ ఇన్జస్టిస్ అయితే కాదు. హీ డజంట్ డూ ఎనీ ఇన్జస్టిస్ టు ఎనీబడి. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. హీ ఈస్ ఆల్వేస్ జస్ట్. We can define him as God is God. The God is nothing but God of justice అని అంటాం. సో మన బైబిల్లో కూడా ప్రామిస్ చూస్తాం కదా. అలాగే గ్రేస్ గురించి చూద్దాము. సో గ్రేస్ గురించి బైబిల్లో ఏముంది అని తెలుసుకోవాలంటే once you just go through 2 Corinthians 12:9 first line. 2 Corinthians 12 chapter 9 verse. First line, only first line. అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును. ఇంగ్లీష్లో ఏంటంటే మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడు ఏమంటున్నారంటే గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్తున్నారు. సో ఇందాక నేను స్టార్ట్ చేస్తున్నప్పుడే చెప్పా, మనం ఫస్ట్ ఏం కోరుకోవాలి ఆయన దగ్గర నుంచి. వాట్ వీ షుడ్ సీక్. షల్ వి సీక్ జస్టిస్ ఆర్ షల్ వి సీక్ గ్రేస్? ఎవరైనా చెప్తారా? మనం జస్టిస్ ఆయన దగ్గర నుంచి జస్టిస్ కావాలని కోరుకోవాలా, లేకపోతే గ్రేస్ కావాలని కోరుకోవాలా? జస్టిస్ కోసం. ఓకే. ఇంకా బోత్. ఓకే. ఇంకా అంటే ఇవి మీ పర్స్పెక్షన్, నేను నా పర్స్పెక్షన్ చెప్తాను. ఎవరిది తప్పు కరెక్ట్ అని కాదు, కానీ నాకు అర్థమైనట్టు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా గ్రేస్. సో మనకి ఇప్పుడు ఇది తెలియాలంటే గ్రేస్ మనం కోరుకోవాలా లేకపోతే జస్టిస్ అడగాల దేవుడికి అంటే మనం 1 by 1 చూసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ జస్టిస్. జస్టిస్ అంటే మనకి తెలుసు కదా తెలుగులో. జస్టిస్ అంటే
న్యాయం, లా ఆర్ ఆర్డర్. ఓకే, సో జస్టిస్ కావాలనుకున్నాం అనుకోండి, దేవుడికి మనం యూ జస్ట్ గివ్ యువర్ జస్టిస్ ఇన్ ఫర్ మై లైఫ్ అని చెప్పి మనం అడిగాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తారు? దేవుడు మనం చేసిన ప్రతి డీడ్స్, గుడ్ డీడ్స్ కానీ బ్యాడ్ డీడ్స్ కానీ మనం చేసిన ప్రతిదీ చూస్తారు కదా, అది మంచి అయినా చెడు అయినా ఆయన అకౌంట్లో రాసుకుంటారు. దాన్ని బట్టి ఆయన మనకి ఆయన జస్టిస్ బట్టి ఆయన లా బట్టి హీ షుడ్ గివ్ ద జడ్జ్మెంట్ కదా. సో ఒకవేళ మనం ఆలోచిస్తే మనం ఎన్ని గుడ్ డీడ్స్ చేసి ఉంటాము, ఎన్ని బ్యాడ్ డీడ్స్ చేసి ఉంటాము. నార్మల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి అసలు ఇన్ఫైనైట్ ఉంటుంది బ్యాడ్ డీడ్స్ అనేది. ఎందుకంటే బైబిల్లోనే చెప్తున్నారు బ్యాడ్ డీడ్స్ అనేది ఏదో మర్డర్ లేకపోతే ఏదో అని కాదు కదా. బైబిల్లోనే ఉంది ఏంటంటే మీరు చేయవసరం లేదు, మీరు మనసులో ఊహించుకున్నా అది తప్పు అని చెప్తున్నారు దేవుడు. సో అలా కాబట్టి మరి మనం ఎన్ని అసలు బ్యాడ్ డీడ్స్ ఆయన దృష్టిలో, ఒకవేళ ఆయన అలా అనుకున్నప్పుడు మరి ఆయన దృష్టిలో మనం ఎన్ని బ్యాడ్ డీడ్స్ చేసినట్టు. సో ఆ బ్యాడ్ డీడ్స్ మన గుడ్ డీడ్స్ని ఆయన జడ్జ్ చేసుకొని ఒకవేళ మనకి జడ్జ్మెంట్ ఇవ్వాలంటే డెఫినెట్గా మనం సేవ్ అవ్వం. వీ కెనాట్ బి సేవ్డ్, అంతే కదా. నా పర్స్పెక్షన్ నేను అనుకుంటాను ఏంటంటే, నేను చేసిన గుడ్ డీడ్స్ కానీ బ్యాడ్ డీడ్స్ కానీ ఆయన జడ్జ్ చేసి నాకు జడ్జ్మెంట్ ఇవ్వాలంటే నిజంగానే ఐ క్యాన్ట్ బి సేవ్డ్. తప్పకుండా నేనైతే సేవ్ అవ్వను. మరి ఏం చేయాలి? సో దానివల్ల మన సోల్ డజంట్ వాంట్ జస్టిస్ ఫ్రమ్ ద గాడ్. ఎందుకంటే మన మనసులో చిన్న తప్పు చేసినప్పుడు కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఈసారికి ఇది క్షమించండి దేవా, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయను అనుకుంటూ ఉంటాం. సో సోల్కి తెలుసు మనం ఏం తప్పు చేస్తున్నాము ఏంటి అనేది. సో దాన్ని బట్టి మన సోల్కి అయితే దేవుడు జస్టిస్ ఇవ్వాలనుకుంటే ఏం జరుగుతుందో మన సోల్కి తెలుసు. మన మైండ్కి తెలియకపోవచ్చు కానీ మన సోల్కి మన హార్ట్కి తెలుసు. కాబట్టి సోల్ అయితే డెఫినెట్గా నాకు జస్టిస్ వద్దు అని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నాను. నా పర్స్పెక్షన్ అయితే నేను అలాగే అనుకుంటాను. దేవుడు నేను చేసిన బ్యాడ్ డీడ్స్కి నన్ను అయితే జడ్జ్ చేయమాకండి అని అనుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి మరి మనం, as I said, if we will ask justice from him, then we cannot be saved. So how we are going to save? మనం ఎలాగా ఉండాలి అంటే మనం ఎలా మంచిగా ఉండాలి అనుకుంటే, ఇఫ్ యూ సీ Ephesians 2:8, Ephesians 2nd chapter 8th verse. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. సో ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో క్లియర్గా బైబిల్లో ఏం చెప్తున్నారంటే, బై గ్రేస్ వీ సేవ్డ్. ఓకే, సో మనకి క్లియర్గా దేవుడు వాక్యం చెప్తున్నారు కాబట్టి మన బై గ్రేస్ ఓన్లీ వీ సేవ్డ్ కాబట్టి, సో డెఫినెట్లీ వీ షుడ్ సీక్ గ్రేస్. సో ఇప్పుడు గ్రేస్ కావాలంటే దేవుడా నాకు గ్రేస్ కావాలి, నాకు గ్రేస్ ఇచ్చేయండి అంటే అంత ఈజీగా వచ్చేస్తుందా? మరి ఏం చేయాలి? గ్రేస్ కావాలి, దేవుడిది గ్రేస్ కావాలని మనకి అర్థమవుతుంది ఆ ప్రామిస్ నుంచి. సో దేవుడిది గ్రేస్ కావాలంటే మనం ఏం చేయాలి? వాట్ వీ షుడ్ డూ టు సీక్ గ్రేస్ ఫ్రమ్ హిమ్? ఏం చేయాలి? ఓకే, సో ఫెయిత్, విశ్వాసంతో ఉండాలి. ఇంకా సో మనకి ఆయనది గ్రేస్ కావాలంటే ఆ గ్రేస్కి రూల్ ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను, ఒకవేళ మనకి జస్టిస్ కావాలంటే దేవుడు ఏం చేస్తారంటే మనది అన్ని గుడ్ డీడ్స్ బ్యాడ్ డీడ్స్ మనం ఏం చేస్తామో అది అంతా రాసుకొని ఆయన జడ్జ్ చేయాలి. కాబట్టి గ్రేస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం కంప్లీట్గా ఆయనకి సరెండర్ అవ్వాలి. సో సరెండర్ అవ్వడం అంటే ఏంటంటే, హౌ వీ కెన్ సరెండర్ మీన్స్, హౌ వీ కెన్ సరెండర్ టు హిమ్ మీన్స్, ఒకవేళ మనం ఎలా సరెండర్ అవ్వాలని నేను తర్వాత చెప్తాను. ఒకవేళ సరెండర్ అయితే ఏమవుతుంది అంటే, మనం చేసిన అన్ని బ్యాడ్ డీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆయన, ఇట్స్ లైక్ ఇట్ విల్ గెట్ బర్న్, లైక్ ఆల్ బ్యాడ్ డీడ్స్ ఆర్ గోయింగ్ టు బి బర్న్.
సో దట్ వీఆర్ గోయింగ్ టు బి సేఫ్. సో ఎలా సరెండర్ అవ్వాలి? జేమ్స్ 4:7 కూడా చెప్తున్నారు. బైబిల్లో ఏమైనా ఉందంటే సబ్మిట్ దేర్ఫోర్ టు గాడ్. సో క్లియర్గా చెప్తున్నారు, సబ్మిట్ దేర్ఫోర్ టు గాడ్ ఇన్ జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. సో దేవుడికి లోబడి ఉండాలి అని క్లియర్గా చెప్తున్నారు బైబిల్లో. ఇందాకే మనం ఎఫ్సియన్స్ 2:8 చూసాం కదా, చదివాము జస్ట్ నౌ. ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని. అంటే ఏంటంటే మనకి ఎక్కడి నుంచి క్లియర్గా ఏమర్థమవుతుందంటే, మన సేవ్ అవ్వాలంటే వీ షుడ్ హ్యావ్ హిస్ గ్రేస్, ఆయనది గ్రేస్ ఉండాలి. మరి ఆయనది గ్రేస్ కావాలంటే మనం కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. సో సరెండర్ అవ్వడం అంటే ఏంటి? మీన్స్ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్, వీ షుడ్ హ్యావ్ విశ్వాసం. ఫెయిత్ అంటే విశ్వాసం, విశ్వాసం ఆయనలో ఉండాలి. మరి ఎలాంటి విశ్వాసం ఆయనలో ఉండాలంటే, మరి సరెండర్ అంటే ఏంటంటే కంప్లీట్గా నా విశ్వాసం అనేది కంప్లీట్లీ ఐ షుడ్ సరెండర్ టు హిమ్. అంటే నా విశ్వాసం అంతా, నా ఫెయిత్ అంతా మీలోనే ఉంది దేవుడా అన్నట్టు మనం చెప్పాలి. మన స్ట్రెంగ్త్లో కానీ, లేకపోతే మన పొజిషన్లో కానీ, లేకపోతే మన నాలెడ్జ్లో కానీ, దాంట్లో కాదు, కానీ నా విశ్వాసం అనేది మీలో ఉంది కంప్లీట్గా అని చెప్పాలి. కంప్లీట్గా దేవుడిలోనే నా విశ్వాసం అనేది నాకున్న జాబ్ కానీ, నాకున్న డబ్బులు కానీ, నాకున్న నాలెడ్జ్ కానీ కాదు. కానీ దేవా, మై ఫెయిత్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ యూ, మై ఫెయిత్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ యూ. సో చెప్పడం అనేది చాలా ఈజీ, అందరూ చెప్తాము. దేవుడి దగ్గరికి వెళ్తే, చర్చ్కి వెళ్తే, మందిరానికి వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే చెప్తాం, మన విశ్వాసం మీలోనే ఉంది దేవా అని చెప్తాం. కానీ అది ఎలా మనం చెప్పడం చాలా ఈజీ, కానీ అది మనం చేసి చూపించాలి. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అనేది మనం చేసి చూపించాలంటే ఏం చేయాలి, ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ మన ఫ్రెండ్కి చెప్పాం అనుకోండి, నా విశ్వాసం అంతా దేవుడి మీదే, మై ఫెయిత్ ఈజ్ ఆన్ గాడ్ ఓన్లీ, మై ఫెయిత్ ఈజ్ నాట్ ఇన్ మై స్ట్రెంగ్త్, వెల్త్, నాలెడ్జ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్కి చెప్తే మేబీ తను నమ్మొచ్చు, కానీ దేవుడికి క్లియర్గా తెలుసు కదా, మన హార్ట్ తెలుసు, మన సోల్ తెలుసు, మన గురించి కంప్లీట్గా ఆయన తెలుసు కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళి మై ఫెయిత్ ఈజ్ ఆన్ యూ అని చెప్పేస్తే సరిపోదు. దేవుడికి ప్రతిదీ తెలుసు, నిజంగానే మన హార్ట్లో, మన సోల్లో ఏముంది అనేది, మన బాడీలో అనేది ఆయన కంప్లీట్గా తెలుసు. కాబట్టి మన ఆయనకి కంప్లీట్గా సరెండర్ అవ్వడం అంటే ఏంటంటే, మన జస్ట్ ఐసెడ్ అంటే ఇందాక చెప్పాను ఏంటంటే, నా ఫెయిత్ ఈజ్ నో వే బట్ మై ఫెయిత్ ఈజ్ ఇన్ ఆన్ యూ. నా వెల్త్, మై నాలెడ్జ్ నథింగ్ లైక్ దట్, బట్ మై ఫెయిత్ ఈజ్ ఆన్ యూ అని చెప్పాను కదా. సో అది మనం ఎలా ప్రూవ్ చేయాలంటే, మై సెల్ఫ్, నేను కంప్లీట్లీ జీరో, ఐఎమ్ జీరో దేవుడా అని చెప్పాలి. మరి జీరో అని చెప్పడం అంటే ఏంటి? ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోయి డిప్రెషన్ తెచ్చేసుకొని, నాకు అసలు ఏం చేతగాడలేదు దేవుడా, నాలో అసలు నేను ఏం చేయలేకపోతున్నాను అని డిప్రెస్ అయిపోయి ఆయన దగ్గర ఏడ్ చేసి, అంటే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వమని కాదు. ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా మనం ఏం చేయాలి? జీరో అని చెప్పాలంటే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే, కంప్లీట్లీ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అని చెప్పాలంటే మనలో అసలు అదే ఇందాకే చెప్పాను కదా, సరెండర్ అవ్వాలని. ఆ సరెండర్ అనేది ఏంటంటే, వీ షుడ్ సరెండర్ అవర్ యాంగర్, మన కోపం, మన ఈగో, మన జెలసీ, అవంతా ఆయనకి సరెండర్ చేయడం అనమాట. అంటే కంప్లీట్లీ మన ఈగోని సరెండర్ చేయడం. మరి ఈగోని సరెండర్ చేయడం అనేది అంత ఈజీయా? 3 letters వాడే ఈగో, కానీ ఈ 3 letters వాడే ఎంతోమంది ఇల్లుని బ్రేక్ చేస్తుంది, ఎంతోమంది రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది. హౌస్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, రిలేషన్స్లో బ్రదర్స్ సిస్టర్స్ కానీ, ఏదైనా ఈ ఈగో వల్లే కదా చాలా హౌసెస్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి, రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతున్నాయి. మరి ఎలా మనం ఈ ఈగోని అంటే ఈ ఈగోని మనలో లేదు అని దేవుడి దగ్గర ఎలా ప్రూవ్ చేయాలి? మన ఫ్రెండ్స్ దగ్గర, మన హస్బెండ్ దగ్గర, మన వైఫ్ దగ్గర మనం ఈజీగానే ప్రూవ్ చేయించవచ్చు, చెప్పేయవచ్చు, వాళ్ళు నమ్మేయవచ్చు కూడా. అవును, తను చాలా తగ్గుతుంది, ఈ మధ్యన చాలా మార్పులు వచ్చాయి అని చెప్పేసి ఆయనకి అనిపించవచ్చు. సో ఆయనకి మనం ఫూల్ చేయొచ్చు, లేకపోతే చీట్ చేయొచ్చు మన రిలేషన్లో ఉన్న వాళ్ళకి. కానీ దేవుడికి మనం
క్లియర్గా మనం అసలు అవసరం లేదు, ఆయనకి అర్థమైపోతుంది. సో మరి ఆ ఈగో మనలో ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఆ ఈగో ఉండకూడదు అంటే కంప్లీట్గా మనం స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువాలిటీ నేర్చుకొని స్పిరిచువల్లో ప్రాక్టీస్ చేయాలి. అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటంటే మనకి బైబిల్లో ఉన్న వర్డ్ ఆఫ్ గాడ్ మనకి ప్రామిసెస్ ఉన్నాయి కదా, ఆ ప్రామిసెస్ని చదవడం కానీ లేకపోతే ఎక్కువ అంటే వీ షుడ్ లిజన్ మోర్ అండ్ మోర్ the words of God, or we should read more and more words of God, or we should read or we should speak. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ వేరే వాళ్ళతో, లేకపోతే మనం చదువుతున్నప్పుడు కానీ అంటే ఎక్కువ చదవాలి, ఆయన చెప్పినవి ఎక్కువ చదవాలి, ఎక్కువ వినాలి, అలాగే ఎక్కువ అవే మాట్లాడాలి. మరి చదవడం, వినడం, మాట్లాడడం అనేది మనకి పాసిబులే, మనం చేయగలుగుతాము. ఒకవేళ గట్టిగా అనుకుంటే మనం చేయగలుగుతాము. కాకపోతే అవి ఓన్లీ అలా చేసుకుంటేనే అది సరిపోదు, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఏం చెప్తున్నామో, ఏం వింటున్నామో, ఏమి చదువుతున్నామో అనేది మన లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే అవతల వాళ్ళకి చూసినా అర్థం అవ్వాలి, దేవుడికి కూడా అర్థం అవ్వాలి, అవును తను నిజంగానే తనకి ఈగో లేదు అని. అలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి స్పిరిచువాలిటీలో ప్రాక్టీస్ ఉండాలి. స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ అంటే బైబిల్ చదవడం, లేకపోతే ఎవరైనా బైబిల్ గురించి చెప్తున్నప్పుడు వినడం, లేకపోతే అదే వాట్ యు ఆర్ గోయింగ్ టు లిజన్, ఆర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్, ఆర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రీడ్, అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్, దెన్ డెఫినెట్లీ we can overcome from ego. సో అది నేను చెప్దాం అనుకున్నాను. కాబట్టి నేను ఫైనల్గా చెప్దాం అనుకున్నది ఏంటంటే, అంటే జస్టిస్ మనం కోరుకోకూడదా అనేది కాదు, కానీ నా పర్స్పెక్షన్లో నేను అనుకుంటున్నాను ఏంటంటే, మనకి జస్టిస్ వల్ల వీ కెనాట్ బి సేవ్డ్. యాక్చువల్ జడ్జ్మెంట్, యాక్చువల్ జస్టిస్ జరిగితే వీ కెనాట్ బి సేవ్డ్. కాబట్టి వీ నీడ్ గ్రేస్, వీ నీడ్ హిస్ కృప కావాలి. సో ఆ కృప కావాలంటే మనం కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వాలంటే మనకి విశ్వాసం ఉండాలి. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? ఆయన మీద విశ్వాసం ఉండాలి, ఆయన మీద ఫెయిత్ ఉండాలి. మరి ఆ విశ్వాసం ఆయన మీద ఉంది, నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను అనేది ప్రూఫ్ అవ్వాలి దేవుడి దగ్గర. అంటే అది ఎలా అంటే మనలో ఈగో ఉండకూడదు. అది మన ఇంట్లో కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ, లేకపోతే మనం కలిసిన ఎవరికైనా, మనం ఇద్దరు ముగ్గురితో కలిసినప్పుడు కూడా ఎక్కడైనా మన పిల్లల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ ఈగో ఉండకూడదు. మరి ఆ ఈగో అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఆ ఈగో అనేది అంటే నిజంగా ఇది పాసిబులా? మన ఈగో కన్నా ఫ్రీ అయి ఉండగలుగుతామా అనేది పాసిబులా అంటే ఎస్ పాసిబుల్. అది ఓన్లీ పాసిబుల్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ బై ప్రాక్టీసింగ్ ద spirituality through this Bible, by reading, by listening, and by speaking, and all those things by practicing. So if we do, then definitely we will get His grace. అయితే ఇప్పుడు మనకి వి గాట్ హిస్ గ్రేస్ కదా. సో ఆ గ్రేస్ లేకపోతే ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్, జస్ట్ నౌ ఐ సెడ్ వీ షుడ్ లిజన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, వీ షుడ్ రీడ్ ఇట్ అండ్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్ అన్నాను కదా. సో ఇవి చేస్తే మనకి ఏమొస్తాయి అనేది పాయింట్ కదా. సో మనకి ఏమొస్తాయి అంటే యాక్చువల్లీ వీ కెన్ ఫుల్ఫిల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్. We can fulfill the commandments of Jesus. నాకు తెలిసి నేను రాంగ్ కాకపోతే బైబిల్లో 10 commandments ఉన్నాయి కదా ఓల్డ్ టెస్ట్మెంట్లో. న్యూ టెస్ట్మెంట్లో 2 commandments. సో చెప్పాలంటే 10 commandments ఫాలో అవ్వడం అనేది అంత ఈజీ కాదు, బైబిల్లో ఉన్నది. కానీ జీసస్ వచ్చి మనకి అది 2 commandments కన్వర్ట్ చేశారు. దాంట్లో ఒక కమాండ్మెంట్ చూస్తే మీరు ఆ కమాండ్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఏ కమాండ్మెంట్ అంటే John 13:34. న్యూ కమాండ్మెంట్ జీసస్ గేవ్ టు అస్. ఆ కమాండ్మెంట్ ఏంటంటే, ఏ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ, దట్ యు లవ్ వన్ అనదర్ ఈవెన్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, వాట్ యూ ఆల్సో లవ్ వన్ అనదర్. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. సో ఈ కమాండ్మెంట్ మన అందరికీ తెలుసు.
ఈ కమాండ్మెంట్లో ఆయన సింపుల్గా ఏం చెప్తున్నారంటే లవ్ వన్ అనదర్. సో ఈ కమాండ్మెంట్ ఒకటే ఫుల్ఫిల్ చేస్తే చాలా అనేది నేను చెప్పట్లా. బైబిల్లో ఇఫ్ యూ సీ రోమన్స్ 13:10, Romans 13:10, love does no wrong to a neighbor, love therefore is the fulfillment of the law. Romans 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. సో మనం స్టార్ట్ చేసింది కూడా జస్టిస్తో స్టార్ట్ చేసాము. ఇక్కడ బైబిల్లో కూడా క్లియర్గా చెప్తున్నారు లవ్, మీరు లవ్, ఇఫ్ యూ విల్ లవ్ వన్ అనదర్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా, యూ ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్మెంట్ హీస్ జస్టిస్, యూ కెన్ ఫుల్ఫిల్ హీస్ లా అనేది క్లియర్గా రోమన్స్ 13:10లో చెప్తున్నారు. సో నాకైతే ఈ 2 words నుంచి నాకు నాకైతే ఇలా అర్థమైంది. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి మనకి అందరికీ తెలుసు జస్టిస్ గ్రేస్ రెండు ఇంపార్టెంటే. జస్టిస్ ఎంత ఇంపార్టెంటో గ్రేస్ కూడా అంతే ఇంపార్టెంటే. కానీ నేను చెప్పే ఇదలో గ్రేస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చానే కానీ జస్టిస్ కూడా అంతే ఇంపార్టెంట్ బైబిల్లో దేవుడికి. కాబట్టి జస్టిస్ గ్రేస్ ఈ రెండు ఒకవేళ కావాలి. సార్ స్టార్టింగ్లో అడిగినప్పుడు చెప్పారు షల్ వి సీక్ జస్టిస్ ఆర్ గ్రేస్ అంటే బోత్ అన్నారు. సో సార్ బోత్ అన్నారు కదా, ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఫ్రమ్ వేర్ యూ కెన్ గెట్ బోత్ అంటే జస్టిస్ యాజ్ వెల్ యాజ్ గ్రేస్ ఎక్కడి నుంచి మీకు జస్టిస్ వస్తాయి అంటే హౌ కెన్ యూ జస్టిఫై దట్ జస్టిస్ అండ్ గ్రేస్ ఇస్ దేర్ అని ఎక్కడ వేర్? ఓకే, సో జస్టిస్ అండ్ గ్రేస్ బోత్ మీట్ ఆన్ క్రాస్లో యూ కెన్ గెట్ బోత్ జస్టిస్ అండ్ గ్రేస్. ఎందుకంటే జీసస్ హార్ట్లో క్రాస్ ఉంది కదా, అంటే ఆయన ఇంకా క్రాస్లోనే చనిపోయారు కదా. సో హీ కెప్ట్ క్రాస్ ఇన్ హిజ్ హార్ట్. నేను ఎక్కడైనా ఫొటోస్ చూసినప్పుడు కూడా చూస్తూ ఉంటాను, హార్ట్ దేవుడు జీసస్ హార్ట్లో క్రాస్ సింబల్ ఉంటుంది. సో ఏంటంటే జస్టిస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ జీసస్, సో వీ గాట్ గ్రేస్. జస్టిస్ గ్రేస్ అని స్టార్ట్ చేశాను కదా, మనకి గ్రేస్ అనేది ఎందుకు బైబిల్లో ఓన్లీ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అనే దానికి నేను జస్టిఫై చేయాలంటే నేను ఎలా జస్టిఫై చేస్తానంటే జస్టిస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ జీసస్. ఆయన మనం ఆ లా బట్టి, ఆ జడ్జిమెంట్ బట్టి, ఆ పనిష్మెంట్ దేవుడు ఇవ్వాల్సింది జీసస్కి ఇచ్చారు మన వల్ల, మన గురించి. కాబట్టి మనం గ్రేస్ పొందుతున్నాం. ఎవరి దగ్గర నుంచి? జీసస్ దగ్గర నుంచి. ఓకే, సో గ్రేస్ అండ్ జస్టిస్ మీట్ ఆన్ క్రాస్. As justice executed on Jesus, we will get grace from him. Okay, అది. సో ఫైనలీ నాకేం అర్థమైందంటే మనం అందరికీ ప్రేమించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా అదే కమాండ్మెంట్ అని, అందరికీ ప్రేమించాలి. సో అందరికీ ప్రేమించినప్పుడు అక్కడ మళ్ళీ మనం ఇట్స్ లైక్ వాళ్ళు రిచ్ వాళ్ళ, పూర్ వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఏ కులం, లేకపోతే వాళ్ళు ఏ కలర్, లేకపోతే ఏ రిలీజియన్ అనేది కాకుండా మనం అందరినీ ప్రేమించాలి. అందరికీ సమానమైన అంటే సేమ్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ రెస్పెక్ట్ కానీ ఈక్వల్ ఏమంటారంటే సన్మానం, గౌరవం, ప్రేమ అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి అనేది నాకు అర్థమైందనమాట. ఇక్కడ నుంచి మనం చేయాల్సింది అంతా మంచి పనే చేయాలి. అవతల వాళ్ళ గురించి ఎంత చేయగలుగుతామో అంత మంచి పని చేయాలి. ఒకవేళ చేయలేనప్పుడు అది హాని చేయకూడదు. ఆయన కోరుకున్నది అది ఒకటే మన దగ్గర నుంచి అని నాకు అర్థమైంది. ఆ 10 commandments నుంచి ఆయన 2 commandmentsకి మార్చిన దాంట్లో ఒక కమాండ్మెంట్ ఇది, లవ్ వన్ అనదర్, ఒకరికొకరు ప్రేమించండి. ఇంకొక కమాండ్మెంట్ కూడా ఉంది. ఇంకో కమాండ్మెంట్ ఏంటి? జీసస్ 2 commandments చెప్పారు కదా, దాంట్లో ఒకటి లవ్ వన్ అనదర్, లవ్ యువర్ నైబర్స్. ఇంకొక కమాండ్మెంట్ ఉండకూడదు. యూ షుడ్ అంటే మాథ్యూస్
You shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind. You shall love the Lord your God with all your heart, with all your soul and with all your mind. And Matthew 22nd chapter 37th verse. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉండవని అతనితో చెప్పారు. కాబట్టి మనం ఒకవేళ ఆ 2 commandments మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ కమాండ్మెంట్ లవ్ వన్ అనదర్, సెకండ్ కమాండ్మెంట్ మనం విత్ అవర్ హార్ట్, సోల్ అండ్ మైండ్ వీ షుడ్ లవ్ హిమ్. కాబట్టి నేను ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా సాంగ్ నేను నిన్నే స్తుతించుతున్నా అని చెప్పి స్టార్ట్ చేసిన సాంగ్ ఏంటంటే ఆయన్నే స్తుతించాలి. ఆయన్నే స్తుతిస్తే మనకి ఆయనది కృప వస్తుంది. ఆ గ్రేస్తో, ఎందుకంటే బైబిల్లో చెప్పారు కాబట్టి దట్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని, ఆ గ్రేస్తో మనం అందరం బాగుంటుంది. అందరికీ వందనం. థ్యాంక్ యూ రజనీ సార్ అండ్ సుధా మ్యామ్. యాక్చువల్గా నిన్న కూడా రజనీ సార్ అడిగితే నేను చెప్పలేను అనుకున్నాను, కానీ ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రజనీ సార్ ఓన్లీ. ఆయన మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసి మీరు అదే మెసేజ్ చేయండి అని చెప్పి నాకు టైం ఇచ్చారు. సో ఆ టైంలో మేబీ నాకు దేవుడు ధైర్యం ఇచ్చారేమో, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నాము. అసలు నేను ఏం చేస్తున్నానా ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. నా మైండ్ కూడా పని చేయట్లేదు. ఇంట్లో కాలేజ్లో ఇంటికి వచ్చినప్పుడు 8:30 అలా అయిపోతుంది. కానీ ఏదైనా చెప్దాం అనుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రజనీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సుధా మేడం, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ విన్నందుకు. వందనం.